సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం సాధించే దిశగా ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందని ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ నాగరాజు అన్నారు. బుధవారం కల్లూరు 33వ వార్డు ఇందిరమ్మ కట్ట వద్ద ఎంఎస్పీ ఎంఆర్ఎఫ్ నగర అధ్యక్షులు పాముల కుమార్ ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిష్కరణ దినోత్సవం పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్, రాష్ట్ర కళా మండలి అధ్యక్షులు రెడ్డిపోగు విజయ్ మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ నాగరాజు, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు రాచపూడి ఆనంద్, ఎంఎస్పీ అధికార ప్రతినిధి ఆంధ్రయ్య, ఎంఎస్పీ నగర అధికార ప్రతినిధి కిరణ్ మాదిగ, గురుస్వామి హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఈఎఫ్ విశ్రాంత ఉపాధ్యాయులు ఏ వందనమయ్య జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి సంతోషం పంచుకున్నారు. అనంతరం ఎంఎస్పీ నాయకులు అందిపోగు రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడారు. తదనంతరం నాయకులకు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు నాగరాజు, శేఖర్, మీసాల వెంకటేశ్వర్లు, బొగ్గుల లింగన్న, మీసాల లింగన్న, మీసాల నాగభూషణం, మీసాల మల్లికార్జున్, మీసాల గిడ్డయ్య, మీసాల మద్దిలేటి, మీసాల శ్రీనివాసులు, కల్లూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కల్లూరు 33వ వార్డులోన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాలైన తర్వాత ఇక్కడ కల్లూరు మండలంలోనే కల్లూరు వాడలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు ప్లస్ ఈ సిటీలో ఉన్నటువంటి వార్డు పెద్దలందరూ కలిసి మాదిగ దండోర ఉద్యమ జెండా ఘనంగా ఎగరవేయడం ఎంతో గర్వకారణంగా ఉన్నది. ఇది 1994 జూలై 7వ తారీఖున 20 మంది యువకుల చేత ఏర్పడినటువంటి ఉద్యమం దండోర ఉద్యమం. అది కృష్ణమాదిగ గారి భుజస్కంధాల మీద వేయబడినటువంటి దండోర జెండా. ఈ జెండా అన్ని పార్టీలకు జెండాలు ఉన్నాయి, మాదిగ జాతికి జెండా లేదని చెప్పి ఈ జెండాని మందా కృష్ణమాదిగన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగల క్షేమాభివృద్ధి కొరకు ఈ యొక్క మాదిగ దండోర ఉద్యమము శ్రీ మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయబడినది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క ఉద్యమము కొనసాగుతూ ఉంది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి మాదిగలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో, దళితులకు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి జనాభా ప్రాతిపదికన అందరికీ అందాలని చెప్పి అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దండోర ఉద్యమం ఎంఆర్పీఎస్ రూపంలో ఏర్పాటు చేయబడినది. మరి ఆనాటి నుంచి పోరాటం చేయగా మరి కొంతకాలం పాటు ఈ వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కినాయి. ఆ తర్వాత మళ్ళీ కోర్టులు కొట్టివేయడం చేత ఈ యొక్క పోరాటం మళ్ళీ ప్రారంభించబడినది. ఇప్పటికీ మూడు దశాబ్దాలుగా ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. మరి సీనియర్ నాయకులు, మా పెద్దలు, మా గురువులు, మరి ప్రతి ఒక్కరికి పేరును సామాజిక ఉదయ నమస్కారాలు తెలియపరుచుకోమన్న కల్లూరు నుంచి 33 వార్డు మా గ్రామ పెద్దలు, మరి మా మారెమ్మ గుడి మంత్రులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు 33 వార్డు శ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు మరి 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో మా అజెండా లక్ష్యానికి నిలబెట్టడానికి సహకరించి సాయం చేసి ఇక్కడ ప్రతి ఒక్కరూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఈ జెండా కార్యక్రమంలో భాగంగానే మరి పాల్గొన్నారు. అన్ని కులాలకు కృష్ణమాదిగ గారు ఉన్నత స్థాయిలో అంటే గుర్తింపు ఉన్నారని చెప్పి మేము భావిస్తాం. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీడియా మిత్రులకు, మరి నాతో పాటు వచ్చిన ఎంఆర్పీ నాయకులకు, కళాకారులకు, మా యొక్క ఉద్యోగస్తులకు, టీచర్ వందనమే సార్ గారికి సామాజిక ఉద్యమం తెలియజేసుకుంటూ, నా పేరు పాముల కుమార్ మాదిగ, ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ కర్నూలు.